అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏవి గార్జియస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా బెండకాయ ఫ్రై కోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయలను తీసుకున్నాను. వీటిని వాటర్లో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ముందుగా బెండకాయల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఫ్రై కదా కాబట్టి కర్రీలాగా కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు బాగుంటుంది. ఇలా ముందు అన్ని బెండకాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మనము బెండకాయలని కట్ చేసుకునేలోపు ఇలా స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేంతలో మనం బెండకాయలను కట్ చేసుకోవచ్చు. బెండకాయలు కట్ చేయడం పూర్తయింది. మనము బెండకాయల్ని కొనేటప్పుడు ఈ విధంగా కట్ చేసి చూస్తాం కదా, అలా కాకుండా బెండకాయల్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు గట్టిగా గింజలు తగిలినట్టు అనిపిస్తే అదే ముదిరిపోయినట్టు, లేదంటే ఇలా ప్రెస్ చేసినప్పుడు నొక్కి చూసినప్పుడు గింజలు లేకుండా ఉన్నట్లు అనిపించింది అనుకోండి, అదే లేత బెండకాయలని మనం తెలుసుకోవచ్చు. ఇలా వీటిని కట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నూనె కూడా వేడెక్కింది. మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఈ ఆయిల్లో వేద్దాం. ఆయిల్లో వేసే ముందు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయాలి, లేదంటే చిటపటలాడుతుంది కదా. ఇలా పూర్తిగా బెండకాయలను వేసిన తర్వాత అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయలను డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. బెండకాయలు ఫ్రై అయ్యేలోపు మనము కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. కొబ్బరి పొడి రెడీగా ఉంటే దానిని వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, వీటిని ముందుగా ఇలా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇలా కొబ్బరి పొడి వస్తుంది కదా, దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకు బయట దొరికే కొబ్బరి పొడి లాగానే ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలి. దానివల్ల అన్ని బెండకాయలు కూడా సమంగా ఫ్రై అవుతాయి. చూడండి, బెండకాయలు పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెండకాయలని ఆయిల్లో నుండి తీసి వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, బెండకాయలు మనకు పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ నుండి వేరొక గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ చేసుకుందాం. బెండకాయలను ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నూనెలో గరిటెలోకి పల్లీలను తీసుకొని వేడి ఆయిల్లో పెట్టి ఇలా అంటే పల్లీలు పూర్తిగా ఫ్రై అయిపోతాయి. చూడండి, పల్లీలు పూర్తిగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న పల్లీలను బెండకాయలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు వరకు కొబ్బరి తురుమును వేయాలి. ఈ కొబ్బరి పొడిలో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. ఇందులో 5 వెల్లుల్లి రెమ్మలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. నేను ఇది ఒక హాఫ్ కేజీ బెండకాయల కొలత చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని చేయితో ఈ కొబ్బరి పొడికి ఉప్పు, కారం, వెల్లుల్లి ఫ్లేవర్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం కావాలంటే ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, బెండకాయలలో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ కొబ్బరి తురుమును వేయాలి. ఈ విధంగా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మనము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బెండకాయ ఫ్రై చేస్తారు కదా, వాళ్ళు చాలా టేస్టీగా చేస్తారు. వాళ్ళు కూడా ఇలాగే చేస్తారండి. మనము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తినే బెండకాయ ఫ్రై సిద్ధమైందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.